అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు రుచి. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. ఆహా ఏమి రుచిలో రాజుగారు ఏ వంట చేయబోతున్నారో చూడాలంటే రాజుగారికి వెల్కమ్ చెప్పాలి. వెల్కమ్ రాజుగారు. హలో రాజుగారు. హలో అండి. ఆహా ఏం రుచిలో ఏమంటే చూపిస్తున్నారు? ఈరోజు ఒక కర్ణాటక డిష్ చూపిస్తున్నాను, తంబిట్టు. సో కర్ణాటక స్పెషల్ అనమాట. ఎస్ అండి, స్వీట్ ఐటమ్. మనకు అంటే లడ్డూలా చేసేసుకోవచ్చు. ఓ తంబిట్టు అంటే ఏదో అన్నం లాగా ఏదో ముద్దలాగా అని ఊహించుకున్నా నేను. ఓకే, అది స్వీట్ ఐటమ్, లడ్డూలా వస్తాయా? అవునండి. ఓకే రాజుగారు, తంబిట్టు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. తంబిట్టు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బియ్య పిండి 1 కప్పు, పుట్నాల పప్పు 1/2 కప్పు, వేయించిన పల్లీలు 1/2 కప్పు, నువ్వులు 1/2 కప్పు, ఎండు కొబ్బరి 1/2 కప్పు, బెల్లం 1 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 1/2 కప్పు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా బియ్య పిండి, సో ఇది కొంచెం వేయించుకుంటున్నామండి, లేదా బియ్యం అయినా మనం వేయించుకొని పొడి కొట్టేసుకోవచ్చు. ఓకే, సో 2 రకాలు చేసుకోవచ్చు. సో మనం బియ్య పిండి, అలాగే పుట్నాల పప్పు, నువ్వులు, పల్లీలు, అలాగే ఎండు కొబ్బరి అండి. సో ఇవి వాడుతున్నాం మనం. సో బియ్య పిండి ఇలా వేయించుకోవడం, యాక్చువల్లీ పిండిని ఇలా వేయించుకునే కన్నా ముందు బియ్యం వేయించేసుకొని పౌడర్ చేసుకుంటే బెటర్. అలా కూడా చేసేసుకోవచ్చు. ఓకే, సో ఇది కొంచెం పచ్చివాసన వెళ్ళిపోయింది. సో దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, సో నువ్వులు వేయించేసుకుందాం. ఓకే, ఇంకో స్టిక్ ఇస్తారా? ఓకే, చిట్పట్లు ఆడుతున్నాయి కదండి, తీసేసుకుందాం. ఓకే, సో దీన్ని మిక్సీ జార్లోకి వేసేసుకుందాం అండి. సో ముందుగా పుట్నాల పప్పు, నువ్వులు, కొద్దిగా నువ్వులు మనకు కావాల్స్తే అలా కూడా ఆ పప్పు పలంగా కూడా వేసుకోవచ్చు. కొన్ని పక్కన పెడుతున్నాను. ఓకే, మధ్యలో పప్పులు తగిలితే బాగుంటుంది కదా. అవునండి. దీంట్లోనే పల్లీలు అండి. ఓకే, వేయించిన పల్లీలు పొట్టు తీసేసుకున్నాం. సరిపోతుంది. ఓకే, సో ఈ పొడి కూడా మనం దీంట్లో యాడ్ చేసేసుకున్నాం. ఓకే, 4 పల్లీలు, నువ్వులు. అవునండి. మనం ఈ కాంబినేషన్లో చేసుకునేది కజ్జికాయల్లో ఫిల్లింగ్ చేస్తాం కదా, ఫిల్లింగ్ కూడా చేసుకుంటూ ఉంటాం. కొబ్బరి వేసి. సో కొద్దిగా మనం బెల్లం పాకం పట్టేసుకున్నాం. ఓ, పాకం రావాలా దీనికి? అవును. ఓకే, కొద్దిగా వాటర్ ఇస్తారా? సో ఇక్కడ మనం పాకంలో చేసేసుకొని బెల్లం యాడ్ చేసుకుంటున్నాం. అంటే కొంచెం చుట్టుకోవడానికి కూడా మనకు హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఇది కొంచెం కరిగితే సరిపోతుంది. కరిగాక కొంచెం ఒక మరుగు వచ్చేస్తే మనం దాంట్లో యాడ్ చేసేసుకోవచ్చు. సో పాకం అంటే తీగ పాకం అలాంటివి ఏం అక్కర్లేదు. ఓకే, జస్ట్ బెల్లం కరిగి దగ్గర పడాలి. కరిగి కొంచెం దగ్గర పడితే సరిపోతుంది. ఓకే, సో ఇది కరుగుతూ ఉంటుంది. సో ఈలోగా దీంట్లో యాలకుల పొడి, ఎండు కొబ్బరి తురుముకొని వేసుకుంటున్నాం. ఓకే, కర్ణాటకలో ఈ రెసిపీ ఎక్కువ ఏ టైంలో చేసుకుంటారు రాజు గారు? పండుగలప్పుడు ఎక్కువ చేసుకుంటాం. పండుగలప్పుడు చేసుకుంటారు. స్పెషల్ రెసిపీ అన్నమాట అయితే. ఎస్, వన్ ఆఫ్ ది స్పెషల్ రెసిపీ. ఓకే ఓకే. సో నువ్వులు మనం కొంచెం పప్పు అలాగే వదిలేసుకున్నాం కదా. ఓకే, అలాగే కొద్దిగా నెయ్యి.
ఒక్కసారి కలిపేసుకొని ఓకే, పాకం కూడా సరిపోతుంది. ఓకే, మనం ఇందులో పాకం అంటే ఇలా బెల్లం కరిగించి వేసుకోవాల్సిందేనా, లేదంటే బెల్లం తురుము అలా వేసుకున్నా బాగానే ఉంటుందా? పాకంలో వేసుకుంటే మనం కొంచెం చుట్టుకోవడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఓకే. ఓకే, సో బౌల్లోకి ఇదంతా కూడా వేసేసుకున్నాం. సో మొత్తం పీల్ చేసుకుంటుంది, అంటే బియ్య పిండి కూడా ఉంది కదా. అవును. సో బియ్య పిండి తింటుంటే ఇలా అతుక్కున్నట్టు ఉంటుంది కాబట్టి మనం ముందుగా వేయించుకోవాలి. కొంచెం వేయించుకుంటే కొంచెం ఆ పచ్చిదనం అనేది కూడా పోతుంది. పోతుంది. సో అందుకే వేయించుకున్నాం కొంచెం. ఇప్పుడు మనం ఇక్కడ చలివిడి చేసుకుంటాం కదా, అవును, అలాగా బెల్లం పాకంలోని బియ్య పిండి చేసేసిన తర్వాత ఈ పౌడర్స్ అన్ని వేసుకోవచ్చా? అంటే ఇది కొంచెం వేరే ప్రాసెస్ అయిపోతుందేమో కదా. టేస్ట్ కూడా కొంచెం వేరేగా వస్తుంది. ఓకే. సో కొన్ని రకాలుగా అంటే మనం చేసే పద్ధతిలో రుచి మారిపోతుంది. అవును. ఓకే, కర్ణాటకలో ఇలా చేసుకుంటారు అన్నమాట. ఎస్. సో ఇది రెడీ అయిపోయింది. నెయ్యి వేసారు కదా, ఆ నేతి స్మెల్ వస్తుంది. ఎస్. సో ఇది చేసుకున్న తర్వాత రకరకాల షేపుల్లో కూడా వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అవునా? ఓకే. మెయిన్గా ఏ షేప్లో చేసుకుంటారు ఎక్కువ వాళ్ళు? లడ్డూలాగా? లడ్డూలా చేసుకుంటారు, తర్వాత ఓవెల్ షేప్లో, తర్వాత మామూలుగా దమ్ముకం షేప్ టైప్ నేను చూపిస్తాను ఒకటి. ఓకే. అంటే ఇలా కొంచెం ఓవెల్ షేప్లో చేసుకుని ఓకే. సో తంబిట్టు రెడీ. వావ్, చూస్తున్నారు కదండి, కర్ణాటక స్పెషల్ తంబిట్టు రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూసేద్దాం. తంబిట్టు తయారు చేసే విధానం: ఒక పాన్ లో బియ్య పిండి వేసి వేయించాలి. మరొక పాన్ లో పుట్నాల పప్పు, నువ్వులు వేయించి అందులో వేయించిన పల్లీలు కూడా కలిపి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో బెల్లం వేసి తగినన్ని నీళ్లు పోసి పాకం రానివ్వాలి. ఒక బౌల్ లో వేయించిన బియ్య పిండి, ముందుగా సిద్ధం చేసుకున్న పల్లీల మిశ్రమం, ఎండు కొబ్బరి తురుము, యాలకుల పొడి, బెల్లం పాకం, నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో లడ్డూలా చుట్టుకోవాలి. అంతే, తంబిట్టు రెడీ. తంబిట్టు ఎలా తయారు చేయాలో చూసాం కదా. రాజుగారు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేద్దాం. ఓకే. అన్ని కనిపిస్తున్నాయి: కొబ్బరి, పుట్నాలు, పల్లీలు, నువ్వులు. చాలా బాగుంది. అన్ని ఫ్లేవర్స్ తెలుస్తున్నాయి. ఎలాగైతే కనిపిస్తున్నాయో రుచిలో కూడా అన్ని రుచులు మనకు ఒక్కొక్కటిగా తెలుస్తుంది. కమ్మగా ఉంది రాజుగారు. బియ్య పిండి కూడా వేసారు ఇందులో. ఎస్, చాలా బాగుంది రాజుగారు. నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను దీన్ని. సో నువ్వులాగానే పల్లీలు కూడా మధ్య మధ్యలో తగలాలి అనుకుంటే పల్లి పొడిపై చేసేప్పుడు కొంచెం కచ్చాపచ్చగా చేసేస్తే అవి కూడా మధ్యలో తగులుతూ ఉంటాయి. ఇంకా దీంట్లో డ్రై ఫ్రూట్స్ అక్కర్లేదండి. ఇప్పుడు కూడా కొంచెం పల్లీలు కచ్చాపచ్చగానే ఉన్నాయి, కొంచెం అక్కడక్కడ ఉన్నాయి. కొంచెం ఎక్కువగా ఉండాలనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు, రఫ్గా చేసేసుకుంటే సరిపోతుంది. డ్రై ఫ్రూట్స్ ఏం అక్కర్లేదు. ఎప్పుడు చూసిన డ్రై ఫ్రూట్స్ ఎందుకు యాడ్ చేయాలి? చాలా బాగుంది. అవును, చాలా బాగుందండి తంబిట్టు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. వంకాయ కూర వండుకునేటప్పుడు ముక్కలు కాస్త నల్లబడుతూ ఉంటాయి కదా, అలా కాకుండా ఉండాలి అంటే ఈ చిట్కా ట్రై చేయండి. ఏం లేదండి, కూరలో ఒక 2 స్పూన్ల నిమ్మరసం కనుక పిండుకున్నట్లయితే కూర టేస్టీగా తయారవడమే కాకుండా ముక్కలు కూడా నల్లబడకుండా ఉంటాయి. నెక్స్ట్ సెగ్మెంట్ సెలబ్రిటీ స్పెషల్. హాయ్ అండి, నమస్కారం. నేను మీ మాధవిని. అదేనండి, ఆడదే ఆధారం సీరియల్లో ఏసీపీ మధు. ఇవాళ మీకోసం మంచి రెసిపీతో వచ్చానండి. అదేంటనుకుంటున్నారా? చీజ్ ఫింగర్స్. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? చీజ్ ఫింగర్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంపలు 2, చీజ్ 100 గ్రాములు, బ్రెడ్ పౌడర్ తగినంత, మైదా 2 టేబుల్ స్పూన్లు, కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, పార్స్లీ కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఇది డీప్ ఫ్రై కాబట్టి ముందుగా ఆయిల్ని వేడి చేసుకుందాం.
ఇది ఉడికించిన ఆలు అండి, ఒక బౌల్లోకి తీసుకుందాం. నెక్స్ట్ మైదా పిండి, ఇది బ్రెడ్ పౌడర్ అండి. నెక్స్ట్ చిల్లీ ఫ్లేక్స్, తగినంత సాల్ట్. ఇప్పుడు మిరియాల పొడి వేసుకుందామండి. దీన్ని మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు పార్స్లీ వేసుకుందామండి. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకుందాం. ఓకే అండి, ఇది మిక్స్ చేసుకుందాం. కార్న్ఫ్లోర్ మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు వాటర్తో మిక్స్ చేసుకుందాం. కార్న్ఫ్లోర్ మిక్స్ చేసుకున్నామండి. ఇప్పుడు ఆలు ఇవన్నీ మిక్స్ చేసుకున్నాం కదండి, మిక్స్ అయింది. ఓకే, బ్రెడ్ పౌడర్ ఒక ప్లేట్లో వేసుకున్నామండి. ఇప్పుడు మిక్స్ చేసుకున్న దాన్ని దీన్ని ఈ టైప్లో చీజ్కి సరిపోయేంతగా లెవెల్ చూసుకోవాలి. ఇలా దీన్ని మిడిల్లో పెట్టుకొని దీన్ని ఫిల్ చేసుకోవాలండి. ఈ చీజ్ అనేది బయటకు కనిపించకూడదండి, ఎందుకంటే కరిగిపోతుంది కాబట్టి. మొత్తం ఫిల్ చేసుకోవాలి. ఇలా చూసారా, చీజ్ అనేది ఎక్కడ కనిపించడం లేదు, మొత్తం ఫిల్ అయిపోయింది. ఇప్పుడు చీజ్ కరిగినా కూడా లోపలే ఉంటుందన్నమాట. ఇలా ఫింగర్స్ టైప్లో చేసుకోవాలండి. ఇలా చేసిన ఫింగర్స్ని ఒక ప్లేట్లో పెట్టుకుందాం. మనకి ఎన్ని చీజ్ ఫింగర్స్ కావాలో అన్ని చేసుకోవచ్చండి. చూసారు కదా, ఇలా చీజ్ని ఫింగర్స్లా కట్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట. మీరు ఇంకొకటి మర్చిపోకండి, ఎట్టి పరిస్థితిలో చీజ్ బయటకు కనిపించకూడదు, మొత్తం ఫిల్ చేయాలండి. లేకపోతే చీజ్ బయటకు వచ్చేస్తుంది, కరిగిపోతుందండి చీజ్. ఇలా ఫింగర్స్ టైప్లో చేసుకుంటే చాలండి, ఎక్కువ కష్టపడిన అవసరం లేదు. ఓకే, రెడీ. ఇంకొక ఫింగర్. సో ఇప్పుడు చేసుకున్న ఫింగర్స్ని ఇంతకుముందు కార్న్ఫ్లోర్ కలిపి పెట్టుకున్నాం కదండి, అందులో డిప్ చేసి బ్రెడ్ పౌడర్లో లాస్ట్కి ఈ విధంగా అన్నీ మనం ఎన్నైతే చేసుకున్నామో అన్నీ ఇలా చేసి పక్కన ఉంచుకుందాం. ఇలా కార్న్ఫ్లోర్లో డిప్ చేసి బ్రెడ్ పౌడర్లో ఇలా చేసామండి. ఇవన్నీ చేసి ఇలా పెట్టుకున్నాం. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి. ఆయిల్లో ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇవి వేగిపోతే చీజ్ ఫింగర్స్ రెడీ. సో చీజ్ ఫింగర్స్ రెడీ అయిపోయాయండి. ఇవి ఒక బౌల్లోకి తీసుకుందాం. వేడి వేడి చీజ్ ఫింగర్స్. వేడివేడి చీజ్ ఫింగర్స్ రెడీ అయిపోయాయండి. ఇప్పుడు మరొకసారి తయారీ విధానం చూసేద్దాం. చీజ్ ఫింగర్స్ తయారు చేసే విధానం. ముందుగా ఉడికించిన బంగాళదుంపలు మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో మైదా, బ్రెడ్ పౌడర్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు, మిరియాల పొడి, పార్స్లే వేసి బాగా కలుపుకోవాలి. కార్న్ ఫ్లోర్ లో తగినన్ని నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. బంగాళదుంప మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో ఒత్తుకొని మధ్యలో చీజ్ ఉంచి ఫింగర్స్ లా చుట్టుకోవాలి. ఆపై వీటిని కార్న్ ఫ్లోర్ లో ముంచి తీసి బ్రెడ్ పౌడర్ లో అద్దుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, చీజ్ ఫింగర్స్ రెడీ.
రాజుగారు చీజ్ ఫింగర్స్ వేడివేడిగా ఉన్నాయి, టేస్ట్ చూసి చెప్తారా? ఓకేనండి, మీరు కూడా తీసుకోండి. చీజ్ బాగా మెల్ట్ అయిపోయిందండి. అవునండి. సో చీజ్ని ఇలా మనం మధ్యలో పెట్టేసి, అంటే ఫింగర్లా చేసేసి మధ్యలో పెట్టి ఫుల్గా క్లోజ్ చేసేస్తే బయటికి రాకుండా అవునండి. బాగా ఫ్రై అవుతుంది. ప్లస్ ఏంటంటే ఆ చీజ్ని బాగా మనం ఎంజాయ్ చేయొచ్చు. అంటే బయట చేసినప్పుడు మొత్తంగా మనకు ఆ చీజ్ ఫ్లేవర్ తగులుతూ ఉంటుంది. బాగా వచ్చిందండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ. రెసిపీ చాలా బాగా వచ్చిందండి. మరొక రెసిపీతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. నమస్తే అండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కలబంద గుజ్జును, అలోవెరా జెల్ని ముఖానికి రాసుకుంటూ ఉన్నట్లయితే చర్మం మీద ఉన్నటువంటి మచ్చలు, మొటిమలు లాంటివి క్రమేపీ తగ్గుతాయి. నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. రాజుగారు గుడ్ ఫుడ్ లో ఏం చూపిస్తున్నారు? ఈరోజు మష్రూమ్ పైనాపిల్ టిక్కా. మష్రూమ్ పైనాపిల్ టిక్కానా? ఎస్, పైనాపిల్ ఫ్రూట్ ఎస్. అండ్ మష్రూమ్ కాంబినేషన్ లోనా? సో టిక్కాలా చేసుకుంటూ ఉంటారు. ఈ Okay. కాంబినేషన్ లో బాగుంటుంది. అంటే బాగుంటుందా? అది ఇది కలిపి మనం బయట చేస్తుంటే ఓకే సో కొంచెం పులుపు, స్వీట్నెస్, తర్వాత కొంచెం కారం అన్ని కూడా మిక్సప్ లో ఉంటుంది. ఓకే సూపర్ గా వస్తుంది. ఓకే రాజుగారు, మష్రూమ్ పైనాపిల్ టిక్కా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మష్రూమ్ పైనాపిల్ టిక్కా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్ 1 కప్పు, పైనాపిల్ ముక్కలు 1 కప్పు, క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పెరుగు 1 కప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, కసూరి మేతి కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. మష్రూమ్ పైనాపిల్ టిక్కా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా. రాజుగారు ఎలా చేయాలో చెప్తారా? ఓకేనండి. సో ముందుగా మనం బ్యాటర్ రెడీ చేసుకున్నానండి. సో టిక్కా మసాలా, ఓకే సో దీంట్లో పెరుగు కొద్దిగా పుల్లగా ఉంటే బాగుంటుందండి ఓకే. టిక్కా చేసుకోవాలనుకుంటే. పెరుగు పుల్లగా లేకపోతే ఏదైనా పులుపుకి సంబంధించింది వేసుకోవచ్చు రాజుగారు? కొంచెం నిమ్మరసం వేసుకోవచ్చు, బట్ కొంచెం పుల్లగా ఉంటుంది. అంటే పెరుగు టేస్ట్ పెరుగుతే ఉంటుంది. ఓకే. సో దీంట్లో కారం, సరిపడా ఉప్పు, జీలకర్ర పొడి, గరం మసాలా, ఓకే చాట్ మసాలా, ఓకే. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కసూరి మేతి, కసూరి మేతి వల్ల టేస్ట్ అంతా మారిపోతుంది, డిఫరెంట్ చాలా ఉంటుంది. చాలా బాగా వస్తుంది. అలాగే నిమ్మరసం, ఓకే కొద్దిగా కొత్తిమీర. సో ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. సో మష్రూమ్స్ మనం తీసుకున్నప్పుడు కొంచెం ఈవెన్ సైజులో ఉండేది తీసుకుంటే బాగుంటుంది, మీడియం సైజు. ఓకే ఓకే. సో వీటిని మనం కాసేపు దీంట్లో వేసేసి బాగా కలిపేసి మ్యారినేట్ చేసి చేసి ఉంచుకోవాలి. ఓకే. అలాగే పైనాపిల్ ముక్కలు కూడా ఇలా క్యూబ్స్లో కట్ చేశాను. కొంచెం అన్ని ఈక్వల్ సైజ్ ఉండేటట్టుగా చూసుకోవాలా? అవునండి. అంటే మష్రూమ్స్ కానీ మనం Pineapple. మష్రూమ్ సైజుని బట్టి మనం పైనాపిల్ మిగతా పైనాపిల్ కానీ క్యాప్సికమ్ కానీ అన్నీ కూడా. ఓకే. క్యాప్సికమ్ ముక్కలు మష్రూమ్ కట్ చేసుకోకర్లేదా రాజుగారు? అక్కర్లేదు, అంటే చిన్నగా మీడియం సైజులో ఉన్నాయి కదా, ఓకే. అక్కర్లేదు. సో ఉల్లిపాయలు అండి. ఉల్లిపాయలు కూడా అలాగే కట్ Yes. చేసుకున్నారు. ఓకే. ఒకసారి మీరు కట్ చేసే టెక్నిక్స్ కూడా చూపించాలి రాజుగారు, ఉల్లిపాయలు అలా కట్ చేయడం. ఓకేనండి. ఇందులో పన్నీర్ కూడా వేసుకోవచ్చా రాజుగారు? కావాలంటే వేసుకోవచ్చు. మన అంటే మష్రూమ్ ప్లేస్లో ఓకే. మనం పన్నీర్ వేసుకోవచ్చు. ఎందుకంటే మరి పన్నీర్ కూడా వేసేస్తే ఇప్పటికే ఇవి 4 రకాలు అయిపోయాయి. అవును. సో ఇది బాగా కలిపేసి కాసేపు పక్కన పెట్టేస్తాను. సో ఈలోగా కారం చూపించేస్తాను నేను. ఎంతసేపు పక్కన పెట్టాలి అది? ఒక 10 నుంచి 15 నిమిషాలు. ఓకే. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. సీతాఫలంలో పోషకాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో ఏ విటమిన్ పుష్కలంగా ఉండడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. అలాగే శరీరంలో ఉన్నటువంటి వ్యర్థాలు తొలగిపోయే అవకాశం ఉంది. దొరికే సీజన్లో తినడం వల్ల ఆరోగ్యానికి ఈ ప్రయోజనాలన్నీ అందుతాయి. కాకపోతే ఇందులో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి షుగర్ పేషెంట్స్ కొంచెం చూసుకుని తింటే మంచిది. సో క్యారెట్తో ఫ్లవర్ చేస్తున్నానండి. ఓకే.
సో ముందుగా మధ్యలో మనం గ్రూవర్తో లైన్స్ వేసేసుకున్నాం. స్క్వేర్ బాక్సెస్ లాగా. అవునండి. ఓకే. ఓకే. సో నెక్స్ట్ ఇలా రౌండ్గా ఘాటు పెట్టుకుంటున్నాం. సో ఈ పెటల్స్ పెట్టడానికండి. పెటల్స్ కట్ చేసి అందులో అందులో ఎస్ అండి ఇన్సర్ట్ చేస్తాం. సో ఒక పల్చటి లేయర్ తీసేస్తున్నాను, అంటే మళ్ళీ మన దీంట్లోకి లోపల పెట్టేటప్పుడు మనకి ఈజీగా వెళ్ళిపోతుంది. ఓకే. గ్యాప్ అనేది వస్తుంది కొంచెం. ఓకే. సో ఇలా గ్యాప్ చేసేసుకున్న తర్వాత దీంట్లోంచి పెటల్స్ తీసుకుంటున్నాను. ఓకే. సో ఇక్కడ అడ్జస్ట్ సో ఇక్కడ పైన కూడా గ్రూవర్తో చేస్తున్నాను. ఓకే. కట్ చేసినప్పుడు ఆ పెటల్స్ డిజైన్గా వస్తుంది. ఓకే. ఓకే. నెక్స్ట్ ఒక్కొక్క పెటల్ మనం దీంట్లోకి ఇన్సర్ట్ చేసుకోవాలి. కొంచెం థిక్ అనిపిస్తే మళ్ళీ దీన్ని మనం ట్రిమ్ చేసుకోవచ్చు. ఓకే. సో పెటల్స్ మనం డిజైన్ మార్చుకుంటూ పోతే మనకు ఫ్లవర్ షేప్ కూడా మారుతూ ఉంటుందండి. ఓకే. డిఫరెంట్గా కూడా చేసుకోవచ్చు. డిఫరెంట్గా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు సో ఇదే విధంగా మనం బీట్రూట్తో కూడా చేసుకోవచ్చు కదా. బీట్రూట్తో, రాడిష్తో. చాలా బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. ఓకే. సో ఇప్పుడు అది కూడా మ్యారినేట్ అయిపోయింది. మ్యారినేట్ అయిపోయింది. మనం టిక్కాస్ రెడీ చేసేసుకున్నాం. ఓకే. సో మనం ఇలా గ్రిల్ ప్యాన్లోనే చేసుకోవాలా, ఒకవేళ ఎవరికైనా లేదా నార్మల్ మనం దోశ పెనం మీద కూడా చేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం అన్నీ ఒక మష్రూమ్, ఒక క్యాప్సికమ్, ఒక ఆనియన్, ఒక పైనాపిల్. ఎస్. సో క్యాప్సికమ్ పెట్టాము, ఆనియన్, పైనాపిల్, మళ్ళీ మష్రూమ్, ఆనియన్, లాస్ట్లో మష్రూమ్. ఓకే. సో దీంట్లో కొద్దిగా ఆయిల్ వేస్తారు. అలాగే. సరిపోతుంది రాజు గారు. ఓకేనండి. ఆలివ్ ఆయిల్ కూడా వేసుకోవచ్చా రాజు గారు దీనికి? వేసుకోవచ్చండి. ఓకే. సో అన్ని వైపులో మనం ఆయిల్ వేస్తూ వేయించేసుకుంటే మనకు టిక్కాస్ రెడీ అండి. దీనిపైన ఆయిల్ వేయాలా? కొంచెం అలా పైనుంచి అలా వేసేసి అన్ని వైపులా కాల్చుకోవాలి. అన్ని వైపులో కాల్ చేసుకుంటే మనకు టిక్కాస్ రెడీ అయిపోయిందండి. ఎస్. సో మధ్యలో ఇలా ఆయిల్ వేస్తూ అన్ని వైపులో మనం బాగా వేగేట్టుగా చూసుకోవాలి. ఓకే. సో ఆల్రెడీ మ్యారినేట్ అయ్యాయి కాబట్టి మనకు ఫాస్ట్గానే మనకు వేగిపోతాయి. సాఫ్ట్ అయిపోయి ఉంటుంది కాబట్టి. సో ఎందుకంటే మనకు మష్రూమ్లో వాటర్ ఎక్కువనే ఉంటుంది, క్యాప్సికమ్ కొంచెం మందంగానే ఉంటుంది, దాంట్లో కూడా ఉంటుంది, ఉల్లిపాయ చెప్పనక్కర్లేదు. సో పైనాపిల్లో అంత జ్యూసీగానే ఉంటుంది. అవును. రాజు గారు, ఇది మనం గ్రిల్ ప్యాన్లోనే చేసుకోవాలా, మైక్రోవేవ్లో కూడా చేసుకోవడం కుదురుతుందా? మైక్రోవేవ్లో కూడా చేసుకోవచ్చు. గ్రిల్ ఆప్షన్ పెట్టి చేసేసుకో. ఆ ఆప్షన్లో పెట్టేసి మనం చేసుకుంటే మీకు ప్రాపర్గా రెడీ అవుతుంది. ఓకే. ఆ మైక్రోవేవ్లో చేసుకుంటే అసలు ఆయిలే వేసుకోవాల్సిన అవసరం ఉండదు. కొంచెం అప్పుడు ఏంటంటే మన మ్యారినేషన్లోనే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసేసుకుంటే అది సరిపోతుందండి. ఓకే. ఓకే. సో అటువైపు కొంచెం వేగితే మనం తీసేసుకోవచ్చండి.
సో దీనికి గ్రీన్ చట్నీ, పుదీనా చట్నీ డిప్ సూపర్గా ఉంటుంది. అవును. కారపొడి కాకుండా కొంచెం లైట్ స్పైసీగా కావాలనుకుంటే పచ్చిమిర్చి పేస్ట్, అలాగే కొద్దిగా మిరియాల పొడి ఫ్రెష్గా అప్పటికప్పుడు మనం దంచుకున్న మిరియాల పొడి వేస్తే కొంచెం స్పైసీగా బాగుంటుంది. స్నాక్ ఐటమ్ కాబట్టి అలా ఉంటే, అంటే అలా మనకు ఆ స్పైసీ కావాలనుకున్నప్పుడు ఆ రకంగా చేసుకోవచ్చు. ఓకే, రెడీ అయిపోయింది. దీనికి మింట్ చట్నీనే బాగుంటుంది రాజుగారు. ఎస్, కొంచెం పెరుగు వేసుకొని అందులో. మష్రూమ్ పైనాపిల్ టిక్కా రెడీ అండి. థ్యాంక్ యూ రాజుగారు. మష్రూమ్ పైనాపిల్ టిక్కా రెడీ అయిపోయింది. మరోసారి దీని తయారీ విధానం చూసేద్దాం. మష్రూమ్ పైనాపిల్ టిక్కా తయారు చేసే విధానం: ఒక బౌల్లో పెరుగు, కారం, ఉప్పు, జీలకర్ర పొడి, గరం మసాలా, చాట్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కసూరి మేతి, నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో మష్రూమ్స్, పైనాపిల్, క్యాప్సికమ్, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలిపి కాసేపు పక్కన ఉంచాలి. ఈ ముక్కలని కబాబ్ స్టిక్స్ కి గుచ్చి పాన్ లో ఉంచి నూనెతో అన్ని వైపులా కాల్చుకోవాలి. అంతే, మష్రూమ్ పైనాపిల్ టిక్కా రెడీ. మష్రూమ్ పైనాపిల్ టిక్కా ఎలా తయారు చేయాలో చూసాం కదా రాజుగారు, టేస్ట్ చేద్దామా? ఓకే, సో టిక్కా అంటే ఎవరు ఆగుతారు చెప్పండి? పుల్ల పుల్లగా, జ్యూసీగా, ఎస్, కొంచెం కారం కారంగా. సో దానికి అంటే మనం పైనాపిల్ ముక్క తిన్నప్పుడు మ్యారినేషన్లో వేసిన అన్ని ఫ్లేవర్స్ కూడా దానికి తెలుస్తుంటుంది. మెయిన్గా ఏంటంటే దాంట్లో జ్యూసీగా ఉంటుంది కదా. అవును, చాలా బాగుంటుంది. సూపర్ గా ఉంది, చాలా బాగుంది రాజుగారు. ప్లేట్లో పెట్టేస్తే నిమిషాల్లో మాయమైపోతుంది. అవును, మీరు అన్నట్టు ఆ పుదీనా చట్నీ అది కూడా అవసరం లేదు, అది ఉంటే ఇంకా బాగుంటుంది. ఇంకా బాగుంటుంది. ఎస్, చాలా బాగుందండి మష్రూమ్ పైనాపిల్ టిక్కా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మెంతుల్ని పొడి చేసి పెట్టుకుని ఈ పొడిలో కొద్దిగా ఎగ్ వైట్ కలుపుకొని ఈ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో తలస్నానం చేస్తూ ఉండాలి. ఇలా వారానికి ఒకసారి కనుక చేస్తూ ఉన్నట్లయితే జుట్టు రాలడం తగ్గుతుంది, జుట్టు కూడా సిల్కీగా తయారవుతుంది. నెక్స్ట్ సెగ్మెంట్ షెఫ్ స్పెషల్. రాజుగారు, షెఫ్ స్పెషల్లో ఏంటి స్పెషల్? క్యారెట్తో పచ్చడి చేస్తున్నాను. క్యారెట్ పచ్చడా? వావ్, యమ్మీ యమ్మీగా టేస్టీగా ఉంటుంది రాజుగారు. ఎస్, కొంచెం కమ్మదనం కూడా ఉంటుంది. ఓకే, క్యారెట్ పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. క్యారెట్ పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ ముక్కలు 1 కప్పు, ఎండుమిరపకాయలు 2, శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, మినపప్పు 2 టేబుల్ స్పూన్లు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 2 టీ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 4, చింతపండు కొద్దిగా, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఇంగువ చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 4, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చేసేసాం కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో క్యారెట్ మనకు కొంచెం కమ్మగా ఉంటుంది కదండి. సో దానికి కొంచెం పప్పులు కూడా యాడ్ చేద్దాం. సో టేస్టింగ్ కొంచెం పెరుగుతుంది మనకు. ఓకే, పచ్చడిలో పప్పులు తగిలితే భలే ఉంటుంది. ఎస్, అంటే ఇది మనకు పేస్ట్లో వెళ్ళిపోతుంది పచ్చడిలోకి. ఓకే, సో కొద్దిగా పచ్చిశనగపప్పు, మినప్పప్పు, సో క్యారెట్, బీట్రూట్ ఇలాంటి మనకు కొంచెం కమ్మగా ఉంటాయి, తీయగానే ఉంటాయి కదా. సో అలాంటి వాటి కొంచెం ఇలాంటి మనం యాడ్ చేస్తే పప్పు లాంటివి కొంచెం బాగుంటుంది. ఉంటే పచ్చడి మొత్తం మనకు కొంచెం కమ్మగా వస్తుంది. అవును. ఫస్ట్ ఈ 2 పప్పులు కూడా చాలా రకాల అంటే పచ్చళ్ళు, రొట్టె పచ్చళ్ళు చేసుకునేటప్పుడు యాడ్ చేస్తూ ఉంటారు. సో ఆ పచ్చడికి కొంచెం అడిషనల్గా టేస్ట్ని యాడ్ చేస్తుంది అది. ఓకే, సో ఇంతేనా? ఇందులో ఏమైనా ధనియాలు? కొంచెం ధనియాలు, జీలకర్ర కూడా కొద్దిగా యాడ్ చేస్తారు. ఇది కొంచెం వేగిన తర్వాత కొద్దిగా ధనియాలు, కొద్దిగా జీలకర్ర. సో ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. రాజుగారు, మీరు ఇంట్లో ఉన్నప్పుడు వంట చేస్తారా? లేదండి, అసలు చేయరా? అస్సలు. ఇక్కడ మీరు బిజీగా ఉంటారు కదా బయట వంట చేస్తూ, అందుకే ఇంట్లో చేయరా? అలా ఏం లేదు, ఇంట్లో వాళ్ళు బాగా చేస్తున్నప్పుడు మనం చేయాల్సిన అవసరం రాదు కదా. అంటే ఇప్పుడు మీరు కూడా చాలా బాగా చేస్తారు కదా, మీరు ఒకసారి కూడా ట్రై చేయలేదు అట్లా? అవసరం రాలేదు.
అవునా అవసరం రాలేదు. ఓకే, మీ వైఫ్ కి మీరు వంటలు నేర్పించారా లేకపోతే ఆవిడ బేసిక్గా తనకి బావచ్చు. రావచ్చా? ఓకే. సో ఎప్పుడైనా కొన్ని రకాల డిష్లు రాకపోతే అడుగుతుంది, చెప్పేసి ఆ మెథడ్లో చేసేస్తుంది. ఓకే. ఎవరైనా అనుకుంటారు మీరు ఇంట్లో మీరే వంటలు చేస్తారేమో ఇంట్లో కామన్గా ఉన్నప్పుడు. వచ్చే క్వశ్చన్, ఫస్ట్ పలకరించేదే అది. డౌట్ అని అడిగేస్తారు, ఏమనుకోవద్దు అని మరీ అడిగేస్తారు. సో ఇవి మిక్సీ జార్లోకి తీసేసుకున్నాం. సో కాసేపు పక్కన పెట్టేసేద్దామండి, ఇది కాస్త చల్లారుతూ ఉంటుంది. ఓకే. సో ఇలాగా క్యారెట్ ముక్కలు కొద్దిగా నూనెతో వేయించేసుకున్నాం. ఓకే. సో అలాగే వేసుకుంటే మరీ పచ్చిగా ఉంటుంది మనకు అవును. పచ్చడి తినేప్పుడు. సో క్యారెట్ ముక్కలు, సో దీంట్లోనే వెల్లుల్లి రెబ్బలు, అలాగే పచ్చిమిరపకాయలు. ఓకే. సో కొంచెం ఎక్కువగానే పడతాయి, ఎందుకంటే అది మనకు కొంచెం కమ్మగా ఉంటుందని చెప్పుకున్నాం కదా. అవును. సో పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగానే పడతాయి. ఒకసారి మీరు ఇలా క్యాప్సికమ్తో చూపించారు కదా రాజు గారు, అవునండి, ఇప్పుడు మీరు క్యారెట్, అప్పుడు కూడా అడిగాను నేను క్యారెట్తో చేసుకోవచ్చా అని. చేసుకోవచ్చు. ఎస్, మీరు అడిగారు కాబట్టి. సో దీంతో కూడా కారానికి మనం ఎండుమిర్చి కానీ పచ్చిమిర్చి కానీ, సో ఇది కొంచెం కమ్మగా ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి కొంచెం ఘాట్ ఎక్కువగా ఉంటుంది కదా, ఓకే. అలా వాడుతున్నాం. కావాల్సిన దీంట్లో కూడా ఎండుమిర్చి వేసుకుంటే ఇంకొంచెం క్వాంటిటీ ఎక్కువ వేసుకోవాలి మనం. ఓకే. సో ఇవి కొంచెం వేగుతూ ఉంటాయి. ఒకసారి మనం ఇది మిక్సీ పట్టేద్దాం. ఫస్ట్ ఇది పౌడర్ అయిపోతే తర్వాత మనం ఇవి వేసేసుకోవచ్చు. ఓకే రాజు గారు. ఓకే, సో ఇలా చేసుకుని మనం పక్కన పెట్టేసుకున్నాం. ఓకే. సో మనకు సగం వేగితే సరిపోతుందండి. సో ఈ క్యారెట్ కానీ పచ్చిమిర్చి వెల్లుల్లి, ఓకే. సో ఇది సరిపోతుంది. ఇది కూడా మనం మిక్సీ జార్లోకి వేసేసుకుందాం. సో దీంట్లోనే కొద్దిగా చింతపండు, ఓకే. అలాగే సరిపడా ఉప్పు అండి. కొద్దిగా వాటర్ ఇస్తారా? సో పప్పులు ఉన్నాయి కాబట్టి కొంచెం డ్రైగా అయిపోతుంది ఇది. ఓకే. సో కొంచెం ఇలా బరకగా ఉంటేనే బాగుంటుంది, అంటే చిన్న చిన్నగా ముక్కలు తగులుతూ ఉండాలి. ఓకే. సో ఇది పక్కన పెట్టేసి మనం పోపు పెట్టేసుకున్నాం. ఓకే రాజు గారు. సో పోపుకి సరిపడా ఆయిల్. సో ఈ పచ్చడి ఎన్ని రోజులు ఉంటుంది రాజు గారు? 2-3 రోజులు ఒక ఉంటుందా? 2 రోజులు ఉంటుంది. సో దీంట్లో ఎండుమిరపకాయలు, మనం పొడి రెడీ చేసి పెట్టుకుంటే అప్పటికప్పుడు చేసుకొని అప్పటికప్పుడు ఫినిష్ చేసేసేయచ్చు కూడా. అది రెడీగా ఉంటే మనకు కావాల్సిన వెజిటేబుల్ ఒకటి కొద్దిగా వేయించేసుకొని, సో పొడితో పాటుగా మనం గ్రైండ్ చేసేసుకుంటే మనకు పచ్చడి రెడీ అవుతుంది. తక్కువ టైంలో అయిపోతుంది. అవును. సో ఎండుమిరపకాయల తర్వాత పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు వేస్తున్నాను. ఒకవేళ పప్పుల పోపు కావాలనుకుంటే పప్పులతో పాటు అది కూడా యాడ్ చేసుకోవచ్చు. కరివేపాకు, సో దీంట్లోనే కొద్దిగా ఇంగువ, కొంచెం పసుపు అండి. ఓకే. స్టవ్ ఆపేసేసి ఈ పచ్చడి దాంట్లోనే వేసుకుని మనం కలిపేసుకున్నాం. ఓకే, సో రెడీ అయిపోయింది. బౌల్లోకి తీసేసుకున్నాం. పైన కొద్దిగా కొత్తిమీర, ఓకే. సో
క్యారెట్ పచ్చడి రెడీ. క్యారెట్ పచ్చడి రెడీ అయిపోయింది. స్మెల్ బాగుంది రాజు గారు. ఓకే, సో దీని తయారీ విధానం మరొకసారి చూద్దాం. క్యారెట్ పచ్చడి తయారు చేసే విధానం: ఒక పాన్ లో శనగపప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర వేసి వేయించాలి. మరొక పాన్ లో నూనె వేసి క్యారెట్ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. మిక్సీ జార్ లో పప్పు మిశ్రమం వేసి మిక్సీ పట్టాలి. దీనిలో క్యారెట్ మిశ్రమం, చింతపండు, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టి పచ్చడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, కరివేపాకు, ఇంగువ, పసుపు వేసి వేయించాలి. దీనిలో పచ్చడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యారెట్ పచ్చడి రెడీ. క్యారెట్ పచ్చడి కూడా రెడీగా ఉంది. రాజుగారు టేస్ట్ చేద్దామా? ఓకే, కలర్ చాలా బాగుంది. అవును. సో కారం సరిపోయింది చూడండి, కొంచెం కరెక్ట్గా పచ్చిమిరపకాయలు సరిపోయింది. ఎక్కువ వేసినా సో క్యారెట్ మన కమ్మగా ఉంటుంది కాబట్టి దానికి బ్యాలెన్స్ అయిపోయింది. అన్నంలో కలుపుకుని తింటే సూపర్ గా ఉంటుంది రాజుగారు. చాలా ఉంటుంది. సో మామూలుగా ఏంటంటే ఇది మనం ఇడ్లీలో కానీ దోశలకు కూడా కావాలనుకున్నప్పుడు ఇలా చేసేసుకొని పెట్టేసుకోవచ్చు. ఎందుకంటే రెగ్యులర్గా మనకు ఆ కొబ్బరి పచ్చడి, పల్లి పచ్చడి ఇవే తింటూ ఉంటాం అవును. సో ఇలా క్యారెట్తో కూడా చేసుకుంటే కొంచెం డిఫరెంట్గా టేస్టీగా కూడా ఉంటుంది. అవును రాజుగారు, చాలా చాలా బాగుంది. క్యారెట్ పచ్చడి చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కొంతమందికి ఊరికే వేడి చేసేస్తూ ఉంటుంది. ఇలాంటి వారు ఆహార నియమాలు పాటిస్తూనే కొద్దిగా పుచ్చకాయ రసం తీసుకుని దానిలో కాస్త మిరియాల పొడి కలుపుకొని ప్రతిరోజు కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే చాలా వరకు ఈ ఒంట్లో వేడి చేయడం అనే ప్రాబ్లం తగ్గుతుంది. ఈ రోజు వంటలన్నీ భలే టేస్టీగా ఉన్నాయండి. మరి వాటిలోని పోషక విలువలు తెలుసుకోవడానికి బ్యూటిఫుల్ హెల్త్ చూద్దాం. మనం ఇప్పుడు చూసిన రెసిపీ ఒక కర్ణాటక స్పెషల్ తంబిట్టు. ఇక్కడ మన ఇంగ్రీడియంట్స్ చూస్తే ఒక గుడ్ హెల్దీ కాంబినేషన్ ఉంది. అంటే రైస్ ప్లస్ పుట్నాల పప్పు యూజ్ చేశారు కాబట్టి ఈ రెండు కూడా రైస్ అండ్ దాల్ కాంబినేషన్ అయినప్పుడు మనకి ఒక ప్రోటీన్ క్వాలిటీ చూస్తే కంప్లీట్నెస్ అనేది వస్తుంది. అలాగే ఇక్కడ స్వీట్నెస్ కోసం బెల్లం యూజ్ చేశారు. మనం ఎప్పుడు కూడా మన ట్రెడిషనల్ రెసిపీస్లో షుగర్ బదులు బెల్లం యూజ్ చేస్తే మనకి దాన్ని అడిషనల్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో అవి లభిస్తాయి. ఇందులో కొంచెం ఎండు కొబ్బరి కూడా యూజ్ చేశారు. ఎండు కొబ్బరిలో మనం క్యాలరీ డెన్సిటీ చూస్తే కనుక జస్ట్ మనం ఒక 100 గ్రాములు యూజ్ చేసినా కూడా ఆల్మోస్ట్ 700 క్యాలరీలు వచ్చే అవకాశం ఉంటుంది. సో మరీ క్యాలరీ డెన్స్ చేయొద్దు అనుకున్నప్పుడు మనం దీన్ని కొంచెం తక్కువగా వాడుకుంటే క్యాలరీస్ తక్కువ వస్తాయి. అలాగే పొటాషియం అనే గుడ్ న్యూట్రియంట్ అనేది మనకి కొబ్బరిలోంచి వస్తుంది. అది ఎండిపోయినా కూడా ఎండు కొబ్బరిలో కూడా గుడ్ అమౌంట్ ఆఫ్ మనకి పొటాషియం ఉంటుంది. సో ఓవరాల్గా ఒక చిన్న ఉండ కానీ లడ్డూలాగా కానీ దీన్ని తయారు చేసినప్పుడు మనకి 70 నుంచి 100 క్యాలరీలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది పిల్లలు స్కూల్లోకి వెళ్ళి ఆడుకుని వచ్చిన తర్వాత ఒక క్విక్ ఎనర్జీ కావాలన్నప్పుడు యూజ్ చేసే రెసిపీ. మనం ఇప్పుడు చూసిన రెసిపీ చీజ్ ఫింగర్స్. ఇది ఒక వెరీ పాపులర్ రెసిపీ. రెస్టారెంట్స్లో కానీ ఒక స్టార్టర్లో లాగా కానీ లేకపోతే యంగ్ పాపులేషన్కి చాలా పాపులర్ రెసిపీ. మనం ఇందులో ఇంగ్రీడియంట్స్ చూస్తే మనకి ఇందులో చీజ్ ఉంది, పొటాటోస్ ఉన్నాయి అండ్ కొంచెం బ్రెడ్ క్రమ్స్ మైదా యాడ్ చేసి దీన్ని డీప్ ఫ్రై చేశారు. ఇంగ్రీడియంట్ వైజ్ చూస్తే చీజ్లో ఎప్పుడు కూడా మనకి 50% అనేవి ఫ్యాట్ వస్తుంది. అంటే మనం 100 గ్రాములు కనుక చీజ్ యూజ్ చేస్తే అందులో 50 గ్రామ్స్ మనకి స్ట్రైట్గా ఫ్యాట్ వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా సాచురేటెడ్ ఫ్యాట్, అంటే కొలెస్ట్రాల్ అవన్నీ పెరిగే ఫ్యాట్. కాబట్టి మనం లిమిటెడ్గా ఎంత లిమిటెడ్గా యూజ్ చేయాలో అంత లిమిటెడ్గా యూజ్ చేయడానికి ట్రై చేయాలి. బంగాళదుంపలు యూజ్ చేసినప్పుడు కూడా మనం ఏది గుర్తుపెట్టుకోవాలంటే 100 గ్రాములు యూజ్ చేస్తే మనకి 100 క్యాలరీలు వస్తాయి. అయినప్పటికీ మైదా బదులు మనము కనుక బంగాళదుంపలు ఎక్కువ క్వాంటిటీ యూజ్ చేస్తే అదే ఒక హెల్దీ ఇంగ్రీడియంట్ అవుతుంది. అఫ్కోర్స్ ఈ రెసిపీ టేస్టీగా ఉన్నప్పటికీ ఆయిల్లో డీప్ ఫ్రై చేసి తీసుకుంటున్నాం కాబట్టి అడిషనల్ ఫ్యాట్, అడిషనల్ క్యాలరీస్ వస్తాయి. కాబట్టి ఎప్పుడైనా ఒకసారి ఒక పార్టీ టైం కానీ ఒక రేర్గా చేసుకునే రెసిపీ. ఇప్పుడు మనం చూసిన రెసిపీ మష్రూమ్ పైనాపిల్ టిక్కా. ఇదొక హెల్దీ రెసిపీ లాగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఒక స్టార్టర్ లాగా కూడా మనం ఇంక్లూడ్ చేయొచ్చు. అలాగే దీన్ని మనము
ఒక ఈవినింగ్ స్నాక్ లాగా కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. ఇందులో మనము ఇంగ్రీడియంట్స్ చూస్తే ఒక వెజిటబుల్ ఉంది, ఒక ఫ్రూట్ కాంబినేషన్ ఉంది. సో ఇదొక రేర్ కాంబినేషన్. మనం యూజువలీ ఓన్లీ వెజిటబుల్స్తో ఏదైనా తయారు చేస్తాం, లేకపోతే ఓన్లీ ఫ్రూట్స్తో డెజర్ట్స్ కానీ స్వీట్స్ కానీ ఫ్రూట్ బౌల్ కానీ తయారు చేస్తూ ఉంటాము. మష్రూమ్స్ ఒక ఆల్మోస్ట్ మీటీ ఫ్లేవర్ వస్తాయి కాబట్టి స్నాక్ లాగా కానీ కబాబ్ లాగా కానీ చాలా ఐడియల్ ఇంగ్రీడియంట్ లాగా పనికొస్తుంది. అందులో మనకి ఫైబర్తో పాటు పొటాషియం అనే వెరీ గుడ్ ఇంపార్టెంట్ న్యూట్రియంట్ వస్తుంది. అలాగే పైనాపిల్ ఫ్రూట్ చాలామంది తక్కువ తింటారు, కానీ అందులో బ్రోమిలిన్ అనే ఒక యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. అలాగే పీచు పదార్థం మనకి కొంచెం ఎక్కువ క్వాంటిటీ మిగతా ఫ్రూట్స్ కంపేర్ చేస్తే ఫైబర్ కంటెంట్ ఎక్కువ వస్తుంది. సో అన్ని ఇంగ్రీడియంట్స్ క్యాప్సికమ్ కానీ ఆనియన్స్ కానీ చూస్తే గుడ్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి మనం ఇది స్క్యూవర్స్లో పెట్టి కానీ జస్ట్ సింపుల్ కబాబ్స్ లాగా తయారు చేసి ఒక ఈవినింగ్ స్నాక్ లాగా చాలా బాగా పనికొస్తుంది. అలాగే ఒక స్టార్టర్ లాగా హెల్దీ స్టార్టర్ లాగా కూడా మనం దీన్ని మన డైట్లో ఇంక్లూడ్ చేస్తే ఈ రెసిపీ ఒక హెల్దీ స్నాక్ లాగా కూడా యూస్ చేయొచ్చు. అలాగే మనం దీన్ని ఒక హెల్దీ స్టార్టర్ లాగా కూడా యూస్ చేస్తే ఈ క్వాంటిటీ ఎక్కువ తిన్నప్పుడు రెస్ట్ ఆఫ్ ద మీల్ క్వాంటిటీ మనం తక్కువ తింటాం కాబట్టి ఒక లో క్యాలరీ డయట్లో పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యే ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ. మనం ఇప్పుడు చూసిన ఒక హెల్దీ పచ్చడి క్యారెట్ పచ్చడి. మనం ఇందులో ఇంగ్రీడియంట్స్ చూస్తే మనం రొటీన్గా రోటి పచ్చడికి యూజ్ చేసే పచ్చిమిరకాయలు చింతపండు అవన్నీతో పాటు సింపుల్గా క్యారెట్ గ్రేట్ చేసి యూజ్ చేశారు. క్యారెట్స్లో మనకి ఆ ఆరెంజ్ కలర్ చూడంగానే చిన్నప్పటి నుంచి మనం ఐడెంటిఫై చేసింది విటమిన్ ఏ కంటెంట్. విటమిన్ ఏ ఎందుకు పనికొస్తుంది అంటే కోర్స్ ఐ సైట్ కోసం చాలా బాగా పనికొస్తుంది, కానీ అలాగే మన స్కిన్ రీజనరేషన్ లేకపోతే సెల్స్ మల్టిప్లై అవుతున్నప్పుడు దానికి ప్రోటీన్తో పాటు విటమిన్ ఏ కూడా కావాలి కాబట్టి అది మన డయట్లోంచి వస్తే మనకి సెల్ ఫార్మేషన్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది. సో రెగ్యులర్గా విటమిన్ ఏ అనేది మన ఐసైట్ ఇంప్రూవ్ చేయడానికి సెల్ ఫార్మేషన్కి చాలా మంచిది కాబట్టి క్యారెట్స్ మన డయట్లో ఎలాంటి ఫామ్లో యూస్ చేసినా కూడా బెనిఫిషియల్గా ఉంటుంది. ఇది కూడా ఒక ఈ పచ్చళ్ళలాగా తయారు చేసినప్పుడు ఒక హెల్దీ ఫామ్ ఆఫ్ రెసిపీ ఐడెంటిఫై చేసి ఒకసారి కర్రీలాగా ఒకసారి చట్నీలాగా కనుక మన డయట్లో ఇంక్లూడ్ చేస్తే వేరియేషన్తో పాటు న్యూట్రిషన్ కూడా కన్జ్యూమ్ చేసినట్టు అవుతుంది. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కొంతమందికి ముఖం మీద మచ్చలు ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి. ఇలాంటి వారు కమలా తొక్కలు ఎండబెట్టుకుని పొడి చేసి పెట్టుకుని ఈ పొడిలో కొద్దిగా పెరుగు వేసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకుని దీన్ని ముఖానికంతా కూడా అప్లై చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వారంలో 2 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే ముఖం మీద వచ్చినటువంటి మచ్చలు క్రమేపీ తగ్గుతాయి. మీ తెలుగు రుచిని ఈటీవీ విన్ యాప్లో చూడండి, ఎప్పుడైనా ఎక్కడైనా. రాజుగారు ఈరోజు రెసిపీస్ అన్ని కూడా డిఫరెంట్గా టేస్టీగా ఉన్నాయి. రాజుగారు ఓకేనండి, చాలా బాగున్నాయి కదండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు పంపించాల్సిన మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.